కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ముడా స్కామ్ చుట్టుముడుతోంది. కోర్టు ఆదేశాల మేరకు సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. A1గా సిద్ధరామయ్య, A2గా సిద్ధరామయ్య భార్య పార్వతిని చేర్చారు. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు మైసూర్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే కేసులో సిద్ధరామయ్య బావమర్ది మల్లికార్జున స్వామిని A3గా, దేవరాజును A4గా పేర్కొన్నారు. దేవరాజు వద్ద నుంచే మల్లికార్జున స్వామి భూమిని కొని పార్వతికి బహుమతిగా ఇచ్చాడని చెప్తున్నారు. తక్కువ విలువ కలిగిన ఈ భూమిని అభివృద్ధి పనుల కోసం మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా సేకరించింది. పరిహారంగా పార్వతికి ఖరీదైన 14 స్థలాలను కేటాయించిందనే ఆరోపణలు ఉన్నాయి. స్నేహమయి కృష్ణ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త సిద్ధరామయ్యపై ఫిర్యాదు చేశారు. కేసులో సిద్ధరామయ్యపై విచారణ చేసేందుకు గవర్నర్ అనుమతించగా ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు సైతం విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ప్రజాప్రతినిధుల కేసులు విచారించే ప్రత్యేక కోర్టు సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని లోకాయుక్త పోలీసులను బుధవారం రోజు ఆదేశించింది. సిద్ధరామయ్యపై సిబిఐ ద్వారా విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఎల్లుండి విచారణకు రానుంది. లోకాయుక్త విచారణ పారదర్శకంగా నిష్పాక్షపాతంగా ఉండాలని అనుకోవడం లేదని, సిబిఐ ద్వారానే విచారణ జరిపించాలని కోర్టుని కోరారు.